హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. రెబల్ 2022లో వచ్చిన ఇదొక అరబిక్ ఫిల్ము. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఇదొక డ్రామా ఫిల్ము. నాకు ఈ రెబల్ పేరు వింటే గుండెల్లో గుబులుగా ఉంటుంది. ఆ మూవీస్ టైటిల్లో ఉన్న రెబల్ మూవీస్లలో కనిపించట్లేదు. ఈ మూవీ రన్ టైం 2 hours 15 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మసాలా అయితే ఏమీ లేదు, కానీ ఫుల్ వైలెన్స్ అయితే ఉంది. ఫ్యామిలీతో చూడాలంటే ఈ మూవీ అయితే సెట్ అవ్వదు. మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. అలాగే ఒక లైక్ కూడా వేసేయండి వీడియో నచ్చితే. ముందుగా ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఈ మూవీని సిరియాలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని అయితే తీశారు. సిరియాలో 2013 నుండి 2016 మధ్య ఒక యుద్ధం జరిగింది. దానివల్ల 4,95,000 మంది అయితే చనిపోయారంట. సుమారు 1,20,000 మంది నిరసరాలయ్యారు. ఇప్పటికీ ఈ దేశంలో ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, దాడులు, ఉగ్ర దాడులు, ఎవడు కిడ్నాప్ చేస్తాడో చంపేస్తాడో కూడా తెలీదు. ఉగ్రవాదంతో నిండిపోయింది. ఇప్పటికీ కూడా అలానే ఉంది. అలాంటి కంట్రీకి కమల్ అనే ఒక కుర్రాడు, తను ఒక ర్యాపర్, అంటే రేపులు గట్టా చేసేవాడు కాదమ్మా, అలా అనుకోకండి, ర్యాప్ సాంగ్స్ పాడేవాడు ర్యాపర్. సిరియాలో యుద్ధం జరిగిన తర్వాత బాధితులను కాపాడడానికి బెల్జియం నుండి వెళ్తాడు. తనకు ఒక అమ్మ, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. సిరియా వెళ్ళాక అనుకోకుండా ISIలో జాయిన్ అవుతాడు. తర్వాత అక్కడే ఇరుక్కుంటాడు. మరి అక్కడి నుండి తను సేఫ్గా ప్రాణాలతో బయట పడతాడా లేదా, అసలు తనకేం జరిగింది, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూసాక నాకైతే ఈ రెబల్ పేరు చూసి మీరేదో ఫుల్ యాక్షన్ మూవీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది ఒక డ్రామా ఫిలిం మాత్రమే. నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ మూవీ అనిపించింది భయ్య. తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. ఈ మూవీకి అవార్డ్స్, రివార్డ్స్ రావచ్చు, కానీ అందరికీ సెట్ అయ్యే మూవీ అయితే కాదు. అందులోనూ రొటీన్ యాక్షన్ మూవీస్ చూసేవారికి అస్సలు సెట్ అవ్వదు. చాలా ఓపిక ఉండాలి మూవీని కంప్లీట్ చేయడానికి. ఎక్కువగా వైలెన్స్ ఉంటుంది, హీరోయిజం ఉండదు, ఎలివేషన్లు కూడా ఉండవు. మూవీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎమోషనల్గా రన్ అవుతూనే ఉంటుంది. యుద్ధం వస్తే ఎంత భయంగా ఉంటుందో, ఉగ్రవాదులు ఎంత డేంజరస్గా ప్రవర్తిస్తారో కళ్ళకు కట్టినట్లయితే చూపించారు. మూవీ మొత్తం రియలిస్టిక్గా ఉంటుంది, కానీ క్లైమాక్స్ హార్ట్ బ్రేకింగ్. హ్యాపీ ఎండింగ్ ఇస్తారేమో అనుకున్నా, బట్ ఈ విధంగా ఎండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ రియల్గా చూపించాలంటే అలానే చేయాలి. ఫస్ట్ హాఫ్ నార్మల్గానే ఉంటుంది. ఇక 1 hour తర్వాత నుండి క్లైమాక్స్ వరకు ఫుల్ ఆఫ్ ఎమోషన్స్తో మంచి స్పీడ్తో ముందుకు వెళ్తుంది. సెకండ్ హాఫ్ ఒక సర్వైవల్ థ్రిల్లర్లా అనిపిస్తుంది, కానీ యాక్టింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఎరగదీశారబ్బా. మెయిన్ లీడ్లో చేసిన అతను మూవీకి హైలైట్. అతని తమ్ముడు యాక్టింగ్ కూడా బాగుంది. నూర్ అనే వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ అయితే ఓకే. టెక్నికల్గా మూవీ అయితే అదిరిపోయింది. ప్రతి ఒక్క షాట్ రియల్గా చూపించే ప్రయత్నం అయితే చేశారు. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది. దానికి మంచి బీజియంతో, సౌండ్ ట్రాక్స్తో మంచి అవుట్పుట్ ఇచ్చారు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇలాంటిదే ఒక మూవీ చూసా, డేనియల్, ఆ మూవీ టైప్లో ఉంది. మనం రివ్యూ కూడా చేసాం, చూడకపోతే చూడండి. మూవీ అయితే హైలైట్. మరి ఈ రియల్ ఇన్సిడెంట్స్ గురించి, కొన్ని ఇస్లామిక్ కంట్రీస్లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అనేది మీరు చూడొచ్చు. బట్ ఆల్రెడీ చెప్పా కదా, అందరికీ సెట్ అయ్యే మూవీ అయితే కాదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.